హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే పోకో X7 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియోలో అయితే నేనైతే ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. మీరైతే అవన్నీ ఒకవేళ ఈ ఫోన్ ఉంటే మాత్రం మీరైతే అవన్నీ అయితే మీ ఫోన్లో అయితే అప్లై చేయండి. మీ ఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం అయితే మీకైతే బెటర్ అయితే అవుతుంది. మరి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనమైతే ఫస్ట్ లుక్ అయితే ఫోన్కి అయితే మనదైతే ఇట్లనే అయితే ఉంటుంది. ఫోన్ లుక్ అయితే బాగున్నది. మరి ఇదే పోకో X7 5G ఫోన్ అయితే మరి దీని వెనకాల అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేస్తాను. మరి ఫోన్ అయితే అది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయకపోతే బాగుండు. మరి దీనిలో డిస్ప్లే అయితే మనకైతే AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి బెజిల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే అసలు బెజిల్సే లేనట్టున్నది ఫోన్ అయితే మొత్తం. దీంట్లో పీక్ బ్రైట్నెస్ అయితే 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. 12-bit ప్యానల్, సూపర్ డాల్బీ విజన్ కంటెంట్ కూడా చూడొచ్చు మనం. ఇందులో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి డిస్ప్లేలో అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉన్నది ఈ ఫోన్లో అయితే మనకి. ఇంకా దీనిలో అయితే మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఆప్షన్స్ అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను. మరి ఇదైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే చేసుకోవాలి. మనం అయితే దీన్ని అయితే స్మార్ట్లో పెట్టుకుంటే మనకైతే చాలాసార్లు మనకైతే ఆన్ అయ్యే ఉంటుంది. మ్యాక్సిమం టైంలో ఆన్ అయ్యే ఉంటుంది ఆల్వేస్ డిస్ప్లే అన్నట్టు. అవన్నీ అయితే ఉన్నాయి మనకి. అలా మీకు ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని. ఇంకోటి మనకైతే సన్లైట్ మోడ్ అయితే ఉన్నది. దీంట్లో అయితే మనమైతే బాగా సన్లైట్లో ఉన్నాం, మనకు అసలు స్క్రీన్ ఆఫీస్లో అనుకుంటే ఇదైతే మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. మరి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి అయితే వచ్చేసి ఈ సన్లైట్ మోడ్ అయితే ఆన్ చేసుకుంటే మనకైతే డిస్ప్లేని అయితే ఇంకా బ్రైట్గా అయితే అవుపిస్తుంది. ఇంకా దీంట్లో అయితే మనకైతే AI డైనమిక్ వాల్పేపర్ అయితే ఉన్నది. అంటే ఇదైతే మనకి ఒక ఫోటో యాడ్ చేసేస్తే కొంచెం వీడియో లెక్క చేస్తుంది మనకి. ఇప్పుడు చూసిరు కదా పూలు ఎట్లా వేసిందో అట్లా చేస్తుంది అన్నట్టు. ఇంకా సర్కిల్ టు సర్చ్ ఫ్యూచర్ కూడా ఉన్నది మనకి ఇందులోనైతే. ఇక్కడైతే ఒక చైర్ అయితే ఆపిస్తాం కదా, దాన్ని అయితే సర్కిల్ చేసాం అనుకో మనకి సెర్చ్ అయితే చేసి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మనకైతే వస్తుంది. ఆ చైర్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మనకైతే వస్తుంది. వచ్చేస్తే ఇంకా ఇమేజెస్ కూడా వస్తే మీకు ఏమైనా ఇమేజెస్ కావాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు మనకి. ఇంకా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులోనైతే. లాక్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తే మనకైతే ఇందులోనైతే వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా వాల్పేపర్స్ అయితే ఉన్నాయి మనకైతే. ఇవన్నీ అయితే మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న వాల్పేపర్ ఏం వస్తుంది అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మరి వాల్పేపర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులోనైతే మనకైతే. ఇట్లా మీరైతే వాల్పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం ఉన్న వాల్పేపర్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 4H Gen 4 ప్రొసెసర్ అయితే ఉన్నది మనకైతే. దీని BGM అయితే మనకైతే 90 FPS అనలైజ్ చేస్తుంది. స్మూత్ ప్లస్ 90 FPS అనలైజ్ చేస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫోన్లో అయితే. యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నాయి మనకైతే. ఇంకా దీంట్లో అయితే మనకి LPDDR5X ర్యామ్, UFS 4.1 అయితే ఉన్నది మనకి. 7550 mAh బ్యాటరీ అయితే ఉన్నది మనకి. దీంట్లో అయితే 90W ఛార్జర్ అయితే ఉన్నది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది మనకైతే ఈ ఫోన్లో. ఫోన్ అయితే మనకైతే 222 గ్రామ్ వెయిటేజ్ ఉన్నది మనకైతే ఫోన్ అయితే. ఇంకానైతే మనమైతే ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్ బ్యాటరీ ప్రొటెక్షన్లోకి అయితే వచ్చేసి మనమైతే ఇక్కడైతే ఫుల్ ఛార్జ్ కాకుండా 80 ఛార్జర్ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా 80 ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనమైతే స్లోగా ఛార్జింగ్ అయ్యేటట్టు అంటే ఆప్టిమైజ్ ఛార్జింగ్ అయ్యేటట్టు అయితే ఆప్షన్ కూడా ఉన్నది. రెండిట్లో ఏదైనా ఒకటి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఏమవుద్ది అనుకుంటే అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఇంకా దీనిలో అయితే బ్లోడ్ ఫైర్ అయితే కొంచెం ఉంటుంది. అవసరం లేని యాప్స్ అయితే మీరైతే డిలీట్ చేసుకోవాలి. యానిమేషన్స్ స్మూత్గా ఉన్నాయి. ఇంకా హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ కూడా ఉన్నది మనకైతే. ఫోల్డర్ ఉన్నది, ఇట్లా ఫోల్డర్ అయితే మీరైతే కస్టమైజ్ అయితే గూగుల్ ఫోల్డర్ ఉన్నది కదా, దాన్ని అయితే ఇష్టం ఉన్నట్టు మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. అట్లా మీరైతే ఎక్స్ట్రా లార్జ్, మీడియం అట్లా సైజ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. మరి ఇంకా మనకైతే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇట్లా మనం సైడ్కి అయితే తిప్పుతాం కదా స్క్రీన్ అయితే. తిప్పేటప్పుడు అంటే వేరే ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ ఎఫెక్ట్ కూడా ఉన్నది మనకైతే. అంటే ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఇట్లా లైట్ అయితే వస్తుంది. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిర్రు. రెడ్ లైట్, బ్లూ లైట్, ఇట్లా చుక్కలు అయితే వచ్చే ఉన్నాయి. మీకు ఇష్టం అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఉన్నది మనకైతే. అంటే మన ఫింగర్ ప్రింట్ అయితే యానిమేషన్ ఇట్లా ఫింగర్ ప్రింట్ ఆన్ చేసినప్పుడు మనం అయితే నొక్కినప్పుడు ఏ యానిమేషన్ కావాలో యానిమేషన్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మరి ఇంకా 1 హ్యాండ్ మోడ్ కూడా ఉన్నది. అంటే మనకి 2 చేతులతోటి ఫోన్ అయితే హ్యాండిల్ చేయరానప్పుడు ఒక చేతిలో ఉన్నప్పుడు అయితే 3 అయితే మీరైతే వాడచ్చు. ఇట్లా ఆఫ్ స్క్రీన్ అయితే అయిపోతుంది మనకైతే. ఫోన్ అయితే సింపుల్గా అయితే మీరైతే వాడుకోవచ్చు. ఇంకా ఫ్లోటింగ్ విండో ఆప్షన్ కూడా ఉన్నది మనకైతే. ఇట్లా రీసెంట్లోకి వచ్చేసి మనమైతే ఫ్లోటింగ్ విండోని అయితే దాన్ని క్లిక్ చేసి ఇట్లా ఫ్లోటింగ్ విండో పెట్టుకుంటే మనమైతే చిన్న ఫ్లోటింగ్ విండోలో కూడా వాడుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మనకైతే సౌండ్ క్వాలిటీ కూడా బాగున్నది. ఇంకా డాల్బీ అట్మాస్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. మీరైతే సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి మీరైతే సింపుల్గా అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఉన్నది కదా, అయితే ఆన్ అయితే చేసుకోవాలి. ఇంకా అనౌన్స్మెంట్ కూడా ఏమైతే ఉన్నది మనకైతే దీంట్లోనైతే ఆటోమేటిక్గా కాల్స్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఏం అనౌన్స్మెంట్ లేకుండా. ఇంకా దీంట్లో యాప్ లాక్ కూడా ఉన్నది. మీరైతే యాప్స్కి అయితే లాక్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డ్యూయల్ యాప్స్ కూడా మీరైతే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. మరి కొన్నిటిగా డ్యూయల్ యాప్స్ అయితే సపోర్ట్ అయితే ఉన్నది, అన్నిటికైతే లేదు. మరి మీకు ఉన్న వాటి మీద అయితే మీరైతే డ్యూయల్ యాప్ అయితే వాడుకోవచ్చు. మరి లేని వాటి మీద వాడుకోరాదు. ఇంకా ఇట్లా IP69 రేటింగ్ అయితే ఉన్నది. అంటే నీళ్ళలో ముంచిన మనకైతే ఫోన్కి అయితే ఏం
కాదు. ఫోన్ తోటి మనకైతే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు, అలాగే ఒక పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. బాక్స్లోనైతే పౌచ్ క్వాలిటీ కూడా బాగున్నది. ఇంకా దీంట్లో అయితే మనకైతే డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఇదైతే లిమిటెడ్ ఎడిషన్ డిజైన్. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.